దిందా అనే పేరు వినగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మీమ్. కానీ ఆ మీమ్ ముందున్న క్రికెటర్ గురించి ఎంతమందికి తెలుసు? అశోక్ దిందా ర్యాండమ్ ఐపీఎల్ బౌలర్ కాదు, బెంగాల్ స్ట్రైక్ బౌలర్. 400+ ఫస్ట్ క్లాస్ వికెట్స్, లాంగ్ స్పెల్స్, హార్డ్ లెంత్, డిసిప్లైన్. రంజీలో డామినేట్ చేసి ఇండియా క్యాప్ ఎర్న్ చేశాడు. T20 కెరీర్లో తన ఫస్ట్ వికెట్ ఎవరో తెలుసా? సనత్ జయసూర్య. అది క్యాజువల్ స్టార్ట్ కాదు, అది ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్. కానీ అసలు సమస్య టాలెంట్ కాదు, ఫార్మాట్. దిందాని T20 స్పెషలిస్ట్ లాగా ట్రీట్ చేశారు, కానీ ఆయన రెడ్ బాల్ రిథమ్ బౌలర్. లాంగ్ స్పెల్స్లో ప్రెజర్ క్రియేట్ చేయడం తన స్టైల్. యార్కర్ మెషిన్ కాదు, డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కాదు. కానీ ఐపీఎల్లో ఫ్లాట్ పిచ్చెస్, స్మాల్ బౌండరీస్, అగ్రెసివ్ ఫినిషర్స్. T20లో ఒక బ్యాడ్ ఓవర్ చాలు ఇమేజ్ మార్చడానికి. 2017లో 29 రన్ ఫైనల్ ఓవర్. అక్కడే స్టోరీ డైరెక్షన్ మారింది. దిందా అకాడమీ అనే మీమ్ స్టార్ట్ అయింది. స్లోగా మీమ్ ప్లేయర్ కన్నా పెద్దదైపోయింది. కానీ ఎవరు గుర్తు చేసుకుంటారు? 2010 ఐపీఎల్ 23 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క 6 కూడా కన్సిడర్ చేయలేదు. అకాడమీ అండర్-7. సోషల్ మీడియాలో ఫెయిల్యూర్ ఫాల్కి స్ప్రెడ్ అవుతుంది, సక్సెస్ స్లోగా మర్చిపోతుంది. దిందా ఫెయిల్యూర్ కాదు, అతను స్ట్రాంగ్ డొమెస్టిక్ ప్రొఫెషనల్. కానీ ఎవాల్వింగ్ T20 ఫార్మాట్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ కాలేదు. టాలెంట్ లేక కాదు. మీమ్ చేయడం ఈజీ, కానీ ఇండియా జెర్సీ వేసుకొని ప్రెజర్లో బౌలింగ్ చేయడం ఈజీ కాదు. అశోక్ దిందా వాజ్ జడ్జ్డ్ బై మూమెంట్స్, నాట్ బై హిజ్ ఎంటైర్ జర్నీ. మీలో ఎంతమంది దిందా బౌలింగ్ రన్అప్ని ఇమిటేట్ చేసేవారో కమెంట్స్లో చెప్పండి.